జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాసంలో 19వ రోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టి 18 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని 19వ రోజులకు అమ్మ అడుగుపెట్టింది. ఈ 18 రోజులు మనకి దివ్యమైన జ్ఞానాన్ని మన ఆండాళ్ళ తల్లి పంచిపెట్టి ఇచ్చింది. ఈ 18 రోజులు కూడా అమ్మ ఎంతో చక్కగా పాసురాల్ని ఆలపించింది. మొదటి రోజు అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది. రెండో రోజు అమ్మ శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే 6 నియమాలను కూడా పాటించాలని చెప్పింది. వ్రతం చేయడం వల్ల మనం ఏం ఫలితం పొందుతాం అని 3వ పాసురంలో చెప్పింది. 4వ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే మనం ఈ వ్రతానికి స్నానం అవసరం, ఈ మార్గశీర్ష స్నానానికి వర్షదేవుణ్ణి ప్రార్థన చేద్దామని చెప్పేసి అమ్మ 4వ పాసురంలో ప్రార్థన చేసింది. ఇంకా 5వ పాసురంలో అమ్మ యొక్క సక్కులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎక్కడో అనుమాన బీజం ఉంది, శ్రీకృష్ణుడు అలాంటి వాడు మనకు కనిపించడం ఏంటి అని. కాబట్టి అమ్మ అది గ్రహించి వాళ్ళలోని అనుమానాన్ని పటాపంచలు చేసింది. 6వ పాసురం నుంచి అమ్మే తానే స్వయంగా గోపబాలికల ఇంటికి వెళ్ళి ఆ దివ్య జ్ఞానుల్ని అమ్మ మేల్కొల్పడం జరుగుతోంది. అందులో భాగంగా పక్షుల ధ్వనులు మరియు శంఖధ్వని, ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా, నీకు బహుశా చిన్నదానమై ఉండొచ్చు నీకు, అందువల్ల నేను ఎలా అయితే లేచానో ఆ విధమైన గుర్తులు చెప్తున్నాను అని చెప్పి అమ్మ గోపబాలికి చెప్పి మేల్కొల్పింది. 7వ పాసురంలో భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడబాటు గురించి, గోపబాలికలు పెరుగు చిరుగుతున్నారు, అదేనా వినిపిస్తోందా లేదా, ఓ నాయక లేవమ్మాలే అని అమ్మ 7వ రోజున ఆ గోపబాలికల అందరికీ నాయిక అయినటువంటి ఆ బాలికను అమ్మ లేపడం జరిగింది. 8వ పాసురంలో గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు చీల్చేశాడు. ఆ దేవాదిదేవుడి యొక్క నామాన్ని మనం గానం చేస్తున్నాం, లేవమ్మా లే అని చెప్పి అమ్మ 8వ రోజు పాసురంలో అమ్మ లేపడం జరిగింది. 9వ రోజు పాసురంలో ఓ మామ కూతురా, నువ్వు మూగదానివి చెవిడిదానివి కాదు కదా, ఏమిటమ్మా అది, మీ ఇంటి చుట్టూరు దీపాలు పెట్టు, శ్రీకృష్ణుడు మీ ఇంట్లో ఏమీ లేడు కదా, రామ్మా రా మనం పాసురాన్ని గానం చేద్దాం అని చెప్పి అమ్మ 9వ రోజున చెప్పడం జరిగింది. 10వ పాసురంలో శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే అమ్మా, ఓ అదృష్టవంతురారా, కొంపదీసి నీకు కుంభకర్ణుడు ఏం నిద్ర దానం చేయలేదు కదా, లేవమ్మా లే, మనం ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాం, గానం చేద్దాం రావమ్మా అని 10వ రోజున అమ్మ చక్కగా మేల్కొల్పింది. 11వ రోజున అడవి నెమలి ఎలా అయితే ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా, మేము నూరారా శ్రీకృష్ణుని ప్రేమతత్వాన్ని గానం చేస్తుంటే నువ్వు పడుకుంటావా, లేవమ్మా లే అని చెప్పి 11వ రోజున అమ్మ చక్కగా మందలిస్తూ అమ్మ లేపడం జరిగింది. ఇంకా 12వ రోజు పాసురంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే వాళ్ళు నిత్యకర్మలన్నీ వదిలేసి శ్రీకృష్ణునే తలుచుకుంటూ కూర్చుంటున్నారు. అలా వదిలేయటం వలన, నిత్యకర్మలు వదిలేయటం వలన ఆవు పొదుగు నుంచి పాలు అలా కారిపోతూనే ఉన్నాయి, ఒక నదీ ప్రవాహంలాగా పాలు అయిపోయాయి. అంటే ఒక క్షీర ప్రవాహం అనేది అక్కడ వచ్చేసింది. పైనేమో మంచు,
క్రిందేమో క్షీర ప్రవాహం, మధ్యలో ఏమో శ్రీకృష్ణుని యొక్క ప్రేమతత్వంతో హృదయం తడిసిపోతుంది. ఇలాగా మేము ఇలా రసతత్వాన్ని పొంది ఉంటే నువ్వు ఇంకా పడుకుంటున్నావా? లేవమ్మా, నీ గడప దగ్గరికి వచ్చాం మేము, లేవమ్మా అని అమ్మ మృదుమధురంగా చక్కగా అమ్మ లేపడం జరిగింది. ఇంకా 13వ పాసురంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే, రాముడు కృష్ణుడు ఒక్కరే అని చెబుతూ శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, ఇక లేవమ్మా, పడుకున్నది చాలు, మనం చక్కగా పాసురాన్ని గానం చేద్దాం, శ్రీకృష్ణ తత్వాన్ని పొందుదామని చెప్పి 13వ పాసురం ద్వారా అమ్మ మనకి తెలియజేసింది. 14వ పాసురంలో అమ్మ ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ప్రామాణికులు దేన్ని ప్రమాణంగా తీసుకుని వెళ్తారంటే ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యాలని, దీని గురించి అమ్మ చాలా చక్కగా వేదానుసారంగా వెళుతోంది అని అమ్మ చక్కగా చెప్పింది. ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుంటున్నాయి, తెల్లవారైంది, లేవమ్మా అని చెప్పి చక్కగా అమ్మ లేపడం జరిగింది. 15వ రోజు పాసనంలో గోపబాలిక చాలా దివ్య జ్ఞాన సంపన్నురాలు. ఆ గోపబాలిక లోపల పడుకొని ఉంది. ఆమె 5 వరకు నేను వస్తానని హామీ ఇచ్చింది, కానీ ఆమె లేవలే. అప్పుడు లోపల నుంచి ఆమె అంటోంది, అందరూ వచ్చారా అని అడిగింది. వెంటనే ఈ బయట ఉన్నటువంటి గోపబాలికలు, అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివే రాలా, నువ్వులే, ఎందుకు పడుకుంటున్నావు అలాగా, నువ్వు అంతా చాలా విఘ్నత కలిగిందని నువ్వు పడుకోవడం ఏంటి అని బయట ఉన్నటువంటి గోపబాలికలు లోపల ఉన్నటువంటి దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి గోపబాలికను లేపడం అనేది జరిగింది. ఇంకా 16వ రోజున అమ్మ ఏం చేసిందంటే, ఈ 10 మంది గోపబాలికలను లేపిన దివ్యజ్ఞాన పురుషులైనటువంటి వీళ్ళని ఆళ్వార్లు అంటారు. ఈ ఆళ్వార్లు లేదా మహర్షులు, ఈ జ్ఞాన సంపన్నురాలు, వీళ్ళందరినీ 10 మందిని కూడా కూడగట్టుకుని అమ్మ చాలామందితో నందగోప భవనానికి వెళ్ళింది. నందగోపుణ్ణి అక్కడ భవనానికి వెళ్ళంగానే రక్షక భటులు అమ్మని ఆపుతారు. ఆ శ్రీకృష్ణ దర్శనార్థం మేము వచ్చామని అమ్మ ప్రార్థన చేసి రక్షక భటులకి విన్నవించుకుంటారు. దాంతో 16వ పాసనం పూర్తవుతుంది. 17వ పాసనంలో అమ్మ గోపబాలికలు ఏం చేస్తారంటే, లోపలికి రక్షక భటులు అనుమతి తీసుకుని లోపలికి అడుగు పెడతారు. అడుగు పెట్టంగానే నందగోపుడు, యశోద, తర్వాత ఇంకో 2 పానుపులు కనిపిస్తాయి. చివరిగా ఉన్నది కొంచెం కనిపించదు అనమాట, మసగ్గా ఉంటుంది. అయితే కొంచెం ముందుకెళ్ళి అలా చూడంగానే ఒక కాలికి కడిగి ఉంటుంది. బహుశా శ్రీకృష్ణుని అనుకుని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు చూడంగానే ఆయన కాదు, బలరాముడు అని తెలుస్తుంది, బలదేవుడిని ప్రార్థన చేస్తారు. బలదేవుడు లేచి అంటారు, మీరు పొరపాటు పడ్డారు, ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడమ్మా అని మెల్లగా చెప్తాడు బలదేవుడు. దాంతో అమ్మవాళ్ళు 18వ పాసురం ద్వారా నీలాదేవి భవనానికి వెళ్తారు. అప్పుడు ఇక్కడ అమ్మ చెప్తోంది, ఈ నీలాదేవి భవనానికి వెళ్ళంగానే శ్రీకృష్ణుడు ఉన్నాడని తెలిసింది. ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని ప్రార్థన చేయలే వీళ్ళు. దేనికైనా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందు అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారి దర్శనం చేసుకోవాలని అమ్మ చెప్తోంది. కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారం లాంటిది. అందువలన మన బాధలన్నింటినీ, మన కష్టాలన్నింటినీ, మనం దేనికోసం వచ్చామనేది, ఏ వ్రతం చేస్తున్నాం అనేది అమ్మకి నివేదిస్తే అది అయ్యవారికి నివేదిస్తుంది అమ్మ. అప్పుడు మన కష్టాలనేవి ఉండవని అమ్మను ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఓ అందమైన దానా, తామరల వలె ఉన్న నీ సుందరమైన హస్తాలతో తలుపు తెరిచి బయటికి రావమ్మా అని అమ్మని, నీలాదేవిని బయట ఉన్న గోపబాలికలందరూ కూడా నిన్న ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు అమ్మ పాసురంలో ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శారీరక సుఖాల మీద ఎప్పుడూ వెంపర్లాడుతూనే ఉంటాడు. మనిషి మనస్సు ఎప్పుడూ కూడా శారీరక సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే మనిషి మనసు ఎప్పుడూ కూడా ఈ సౌఖ్యాల ఆధిక్యతనే చూపుతూ ఉంటుంది. శారీరక సుఖం అనేది శరీరాన్ని నిజానికి క్షీణింపజేసేది, కానీ దాన్ని మనిషి ఎక్కువగా ఇష్టపడతాడు. దైవం మీదకి దృష్టి పెడితే మన కర్మ భారం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఇటువంటి శారీరక భావంతో, శృంగార భావంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఉన్న ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకి ఏమిటండి అని అనిపిస్తుంది. కొంతమందికి అయితే నచ్చదు కూడా. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాశారని కూడా కొంతమందికి అనిపిస్తుంది. చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు శృంగార రసంతో అమ్మని, అయ్యవారిని గురించి రాసినవి కూడా ఉన్నాయి. చాలామందికి అనిపిస్తుంది, ఎందుకు ఇలా రాశారని.
వ్యక్తి తన శరీర కోరికలను కామాలను నిజానికి వదిలించుకోవాలి. అలాంటి కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఆ వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఈ కారణంగానే కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో రతి భంగిమలు శిల్పాలను తీర్చిదిద్దుతారు. ఇవి దేవాలయం లోపల కాకుండా బయట గోడల మీద మాత్రమే ఉంటాయి. ప్రజలు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టడానికి ముందే అన్ని లైంగిక వాంఛలను, ఆలోచనలను, కోరికలను బయట వదిలేయాలని దీని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. నిజానికి లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించేది. కర్మభారం తొలగించడానికి ఒక అవకాశం నీకు ఏర్పడింది కదా. అలాంటి అందాన్ని స్మరించిన బ్రతుకు ఒక బ్రతికేనా? అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగింది కానీ అనుభవించదగింది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది. దీన్నే ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు, అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు కూడా, మన వైదిక ధర్మం కూడా, మన శాస్త్రాలు కూడా, మన వేదం కూడా అన్నీ ఈ విషయాన్నే తెలుపుతున్నాయి. అందుకే మన ఆండాడి తల్లి సృష్టికి ముందు ఉండే దశలన్నింటినీ కూడా ఈ పాసరంలో ఉదాహరణలుగా వర్ణిస్తోంది. నిన్నటి రోజున అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది. కానీ అంతలోనే స్వామి తను ఎక్కడ చెడ్డవాడిని అనిపించుకుంటానేమో అని నేనే తెరుస్తానులే అని ఒక్కసారిగా అమ్మ చెయ్యిని లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహను కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తానెక్కడిక భక్తులకు దూరం అయిపోతానో అని స్వామిని వదలలేదు. వీళ్ళు అంతలోనే సరి తెరుద్దామని స్వామిని లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేను తెరుస్తాను అని ఆయనకి ఆమె యొక్క కంటి చూపుతేనే వద్దని అనడంతో బయట నుంచి ఈ గోపబాలికలు ఆయన బయటకు వస్తానంటే రానివ్వటం లేదు అమ్మ అని అమ్మపై గానం చేశారు. అమ్మను చక్కగా గానం చేయడం ప్రారంభించారు. கொட்டு விளக்கெய்ரிய கொட்டோக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வையத்து கிடந்த மலர் மார்பா வாயித்திருவாய் மைத்தடக்கண்ணினாய் நீ உன்மலாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டிகான் எத்தனை ஏழு பிரிவாத்த கெல்லாயால் தத்து வமன்று తగవేలో రెంబావాయ్. గుత్తు దీపాలు వెలుగ పట్టె మంచముపైని పంచసేనముపై పూల గుత్తుల నీలాదేవి ఎదనుంచిన దేవా పలుకవా పలుకవా స్వామి కాటుక కన్నుల కలికిరో నీవు నీ పతిని క్షణమైన మేలుకోనీవా ఎడబాటు సుంతైన ఓపలేకున్నావా నీ స్వరూపానికి నీ స్వభావానికి ఇది తగదు తగదు తగదమ్మా. తలుపు తీయవే తలుపు తీయవే మాయమ్మ జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. గోపబాలికలతో సహా ఈ గానాన్ని, ఈ పాసురాన్ని గానం చేయడం అనేది జరిగిందనమాట. అమ్మ గురించి ఏమని చెప్తున్నారంటే ఎంత చక్కగా చెప్తున్నారో. మెత్తడం కన్యాన్, కాటుకుతో విశాలమైన కన్నులు గల నీవు ఉన్మళాననై నీ స్వామి ఎత్తనై పోదుం తైలీర్, ఎప్పటికైనా లేపి ఒట్టాయ్ కాన్ మాకు చూపించవా. ఎత్తనై ఏలుం పిరువత్తాయ్ గిల్లాయాల్, ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండలేవు కదమ్మా నువ్వు.
తత్తువందు తగన్ తత్తువన్మందు తగవన్, నీ స్వరూపానికి ఇది తగదు. కొంచెం కఠినంగా పిలిచారనమాట. ఏంటమ్మా నువ్వు, ఆయన ఒక్కసారి కూడా విడిచిపెట్టవేంటమ్మా నువ్వు, ఒక్కసారి ఆయన విడిచిపెట్టమ్మా తల్లి. బయట నుంచి గమనించిన లోపల సన్నివేశాన్ని వీళ్ళు బయట నుంచి ఇలా గమనించారు, లోపల ఇలా జరుగుతోందని. ఆ సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు. కుత్తు వెలక్కిరి, చుట్టూ గుత్తు దీపాలు వెలుగు ఉన్నాయి. ఆ దీపాలు అవి వెలుగుతూ ఉన్న పక్క ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి. అవే నీకన్నా ఉత్తములుగా ఉన్నాయి కదమ్మా. నీవు తలుపు తెరవడం లేదు సరికదా, స్వామిని తలుపు తెరవనివ్వడం లేదు కూడా అన్నట్లు అందరూ మోపారు. నువ్వు ఎటు తలుపు తెరవనివ్వట్లేదు, నువ్వు తెరవట్లేదు, స్వామిని కూడా తెరవనివ్వట్లేదు, ఏంటమ్మా ఇది అంటూ అంటున్నారు రమణ బయట నుంచి. గతంలో కోలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీకు మంచం చేయించాడు, మాకు తెలుసులేది. అమ్మా నీలాదేవి, నీకు కోలయాపీడాన్ని ఆయన చంపి ఆ దంతాలతో మంచం చేయించాడమ్మా. కోట్టుకాలు ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కదా. కట్టెల్ మేల్, కట్టె మంచంలో మెత్తండ్రు, మెత్తటి అతి సుకుమారమైన పంచశయత్తిన్, పంచశయనంపై. ఇక్కడ పంచశయనం అంటే 5 లక్షణాలు కలిగి ఉంటాయి. ఏంటంటే హంసతూలిక పానుపుపై పడుకోవడం అనమాట. ఏమిటి 5 లక్షణాలు అంటే, ఒకటి అందం, రెండోది మెత్తదనం, మూడోది పరిమళం, నాలుగోది తెల్లదనం, ఐదోది మృదుత్వం. ఈ 5 లక్షణాలు కలిగి ఉంటే పంచశయనం. ఇటువంటి దానిపై మేల్ ఏరి పడుకుని ఉన్నారు. కొత్తలర్ పొంగరల్, గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాల్లో గల నప్పిన్నై ఆ అందగత్త కొంగై మేల్, వక్షస్థలం వెత్తుక్కెడంద, స్పర్శచే మైకంలో పడి ఉన్న మల్లర్ మార్ప, వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయి తెరవాయి, నూరైనా తెరవచ్చు కదా. అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెరుస్తానని ఆయన్ని ఆమె కంటి చూపుతూనే వద్దనటం. బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదని అమ్మను పాఠం మొదలుపెట్టారు. మెత్తడం కన్యాన్, కాటుకుతో విశాలమైన కన్నులు గల ఉన్మణలై, నీ స్వామి ఎత్తనై పోదుం, ఎప్పటికైనా లేపి ఒట్టాయ్ కాన్, మాకు చూపించవా. క్షణమైనా నువ్వు ఉండలేకపోతున్నావమ్మా, ఏంటమ్మా ఇది, నువ్వు చక్కగా ఆ స్వామిని పైకి పంపించాలి కదమ్మా, బయటికి పంపించమ్మా, ఆయన గురించే కదమ్మా మేము వచ్చాము, ఒక్క మాటైనా పలుకురాదా. కాటు కన్నులు గల నీలాదేవి, క్షణకాలం కూడా నీ స్వామి విరహాన్ని నువ్వు భరించలేకపోతున్నావు కదా, నీకు ఇది తగునా, ఇది నీ స్వభావం కూడా కాదు కదా, మాపై దయచూపమ్మా, ఏమిటమ్మా నువ్వు ఇలాగా అని అమ్మని చక్కగా మేము ఒక భవ్యమగు వ్రతాన్ని చేస్తున్నాం స్వామి ప్రేమతత్వాన్ని పొందడం కోసం, నువ్వు ఇలా తలుపులు పెట్టుకుని లోపల కూర్చుని స్వామిని బంధిస్తే ఎలా తల్లి, స్వామిని విడిచిపెట్టమ్మా, ఆయన వచ్చి తీస్తానంటే ఆయన వద్దంటావు, నువ్వు తీయవు, ఏంటమ్మా ఇది అని అమ్మని వాళ్ళు కొంచెం కఠినంగా, కొంచెం ఔదార్యంగా, కొంచెం కఠినంగా, కొంచెం ప్రేమగా అమ్మని పాసనాన్ని పాడి ఈరోజు 19వ పాసనంలో అమ్మ బయట నుంచి పాడింది. నీలాదేవిని పొగుడుతూ కొంచెం కఠినంగా మాట్లాడుతూ చెప్పారు. ఎందువలన అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని పట్టుకోవాలి. అమ్మ స్వామి లేని విరహమును సహింపలేదు. ఇది భగవత్తత్వ నిరూపణ చేసే శృంగార పాసురంగా దీన్ని చెప్తారు. అంటే బిడ్డలు లేనటువంటి తల్లులకు ఈ పాసురాన్ని వినిపిస్తే ఖచ్చితంగా సంతానయోగ్యం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చినట్లయితే గనక ఈ 19వ పాసురాన్ని గనక చదివినట్లయితే వారిద్దరూ సౌఖ్యంగా ఉంటారనేది కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దీనిలో లక్ష్మీనారాయణులు ఇరువురిని మేలుకొల్పుతున్నారన్నమాట. అంటే సృష్టికి ముందు తర్వాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడే ఉంటాడు అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది. శ్రీమన్నారాయణ తత్వం అవిభాజ్యమైన ఏక అనేక తత్వం. శ్రీదేవియే నారాయణుని కారుణ్యమయ సంకల్పం. ఆ సంకల్పమే జగద్రక్షణముకు అనగా సృష్టి స్థితి సంహారముకు హేతువైంది. కానీ సంకల్పము పరమాత్మ కంటే వేరు కాదు. ఆ విషయాన్ని ఇక్కడ అమ్మవాళ్ళు గ్రహించారు కాబట్టి చాలా చక్కగా ముందుకెళ్తున్నారు.
అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద అన్నట్లు సూర్యునితో కాంతి వలె విడదీసి చూపరాని వారిని విడిచి రమ్మని కోరుకున్నట తగదని గోపికలు నోరు తెరిచి ఒక్క మాట చెప్పమని అడుగుతున్నారు. అమ్మా, ఆయన్ని నిన్ను విడగొట్టాలనే ఉద్దేశంతో కాదు, ఒక్క మాట చెప్తే చాలు, మేము ఆనందపడిపోతాం. నువ్వు అక్కడ నువ్వు కలిపి పడుకుని ఉన్నారు, నిన్ను రమ్మని అట్లా ఒక్క మాట చెప్పమ్మా చాలు. నారాయణ వాక్యే మాకు రక్షకమమ్మా, ఆయన ఒక్క మాట చెప్తే చాలు, మాకు ఆనందపడిపోతాం. మా సూచహ అన్నాడు. అంటే భగవద్గీతలో సూకింపకము అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. అర్జునుడికి చెప్పిన మాటే శోక నివృత్తి కలిగింప చేయలేదా? మా సూచహ అనగానే మొత్తం అతని బాధలన్నీ, అర్జును బాధలన్నీ తీరిపోయాయి. అలాగే ద్వారకలో నుండి అక్షయముగా వస్త్రాలు లభింపవలనని శ్రీకృష్ణుడు అనుకున్నంత మాత్రానే ద్రౌపదికి వస్త్రాలు పుష్కరంగా లభించలేదా? అందుకే అమ్మా, తమ తాప నివృత్తికి కృష్ణుణ్ణి ఒక్క చల్లని మాట చాలని మేము కోరుకుంటున్నామమ్మా. మా విశ్వాసం కూడా అదే. పరమాత్మ నిశ్వాస రూపముగు వేదమే మనకు రక్షకం. పరమాత్మను దర్శించడం కంటే వాగ్రూపమైన వేదం ముందు శ్రవణం చేయుట శ్రేయోదాయకం అని మాకు తెలుసు. అందుకనే ఆయన మాటే మాకు వేదం, ఆయన మాట్లాడితే చాలు. మైత్తడం కన్నినాయ్ అంటే మైత్తడం కన్నినాయ్ అనే మాట అంటుందమ్మ ఇక్కడ. అంటే నీలాదేవి అసలైన విశాల నేత్రాల గురించి చెప్తున్నారు. కాటుకు పెట్టుకునుటచే అవి మరింత విశాలంగా కనిపిస్తున్నాయట. అమ్మ కళ్ళే విశాలం, మరి కాటుకు పెట్టుకోవడం ఏంటి ఇంకా అందంగా విశాలంగా కనిపిస్తున్నాయట. మేము కాటుకు పెట్టుకోవడం అని నియమం పెట్టుకుని ఇక్కడికి వచ్చామమ్మా. కాటుకు మాని ఉండగా నీవు కాటుకుని తీర్చుడు తగదమ్మా. మేము కాటుకు కూడా మానేసాం, నువ్వు ఆ కాటుకను తీర్చుట తగదమ్మా. మాకు కాటుక పెట్టించుకుంటూ నీ కాటుక సహాయపడవలనే గాని నీ కొరకు కాదు కదా, మర్చినావా కాటుకు కన్నులు గలదానా అని అమ్మను చాలా చక్కగా వీళ్ళు లేపుతున్నారు. మన అపరాధాలను కనపడకుండా చేయనిది, స్వామి నిరంకుశత్వమును తగ్గించినది, ఆమె కంటే చలువైనది ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అమ్మే కదా. అందుకనే గోపికల యొక్క నమ్మకం, బయట ఉన్నటువంటి గోపబాలికల యొక్క నమ్మకం, అమ్మను పట్టుకుంటే అయ్యవారు లేచి వస్తారు. అమ్మా, నీ ప్రేమకు ముగ్ధులై నీ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకునేది నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభించునని ఆశిస్తూ వచ్చామమ్మా ఇక్కడికి. నీ సంబంధమే మేము కోరుకుంటున్నామమ్మా. నువ్వు అలా పడుకుంటే ఎలాగమ్మా? నీ సంబంధాన్ని కోరుకుని వచ్చాను తల్లి. అమ్మా, జీవులు బాధలను అనుభవించినప్పుడు మొరపెట్టుకోవాల్సింది నీతోనే కదా తల్లి. ఎవరికి ఏ బాధ కలిగినా అమ్మా అంటాం కదమ్మా. అమ్మా, మేము మీ ఇద్దరికీ కైంకర్యం చేయడానికి వచ్చామమ్మా. ఒక్క క్షణమైన స్వామి విరహం నువ్వు ఓరవలేకున్నావా? అది నీ స్వరూపముకు స్వభావానికి తగదు కదమ్మా. నీవు దయాస్వరూపుడివి కదా. నీకు కృప ఉంటే కృష్ణ విరహముతో మమ్మల్ని బాధపడమంటావా? నిజంగా నీకు కృపలేదు తల్లి, కానీ నీకు కృపలేదని చెప్పడం మాకు ఏదో అసత్యం అవుతుంది కదా అనిపిస్తోంది. నిజానికి నువ్వు కృప కలిగిన దానివి. మేమింత బాధపడుతుంటే స్వామిని ఒక్కసారి పంపించలేవా? నీ స్వరూపము క్షమ, కృప, నీ స్వభావం సౌలభ్యము, వాత్సల్యం, పురుషకారభూతురాలువైన స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్దవలసిన బాధ్యత నీకుంది తల్లి. అందుకనే నువ్వు ఒక్క నిమిషం కూడా స్వామిని వదలకుండా ఉంటే ఎలాగమ్మా? ఒక్క నిమిషం వదలమ్మా స్వామిని. నిజానికి అలా వదలకుండుట నీ స్వభావనకు, నీ స్వరూపానికి తగదు. ఏమిటమ్మా అలా స్వామిని పట్టు కూర్చుంటే ఎలాగమ్మా? మేమందరం మీ స్వామి కోసం ఎదురు చూస్తున్నాం. నీవు అఖిల జగన్మాతవు, అసరణ్య శరణ్యురాలువు. తల్లి బిడ్డలకు ఉపకరించినట్లుగా నీవు ఉపకరించవలదా? దిక్కులేని వారికి నీవే దిక్కు కదమ్మా. మేమందరం నిన్నే కోరుకుని వచ్చాం. దేవదేవ దివ్య మహిషివైన నీవు అంతఃపురం నుండుదా తగనా? నువ్వు ఆయన ఒక్కసారి వదిలిపెట్టమ్మా. మేము ఆయన దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాం. నీ అనుగ్రహం ఉంటే చాలమ్మా. ఆయన కృపా కటాక్షాలు మా పట్ల ఉంటాయి అని అమ్మవాళ్ళు ఎంత చక్కగా ఈ 19వ పాసురంలో అమ్మని లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కొద్దిగా
నీకు ఏంటమ్మా నువ్వు ఇలా ఉంటున్నావేంటి, నీకు తగునా ఇలాంటి పనులు, ఇలా చేయకూడదు కదా అంటూనే, అమ్మా నీ అంటే దానివారు లేరు ఈ ప్రపంచంలో, ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా పిల్లలకి అమ్మానే తెలుస్తారు కదా అని రెండు పక్షాలు మాట్లాడుతున్నారు అమ్మ గురించి. సరే, ఈరోజు పాసురం అమ్మ మన ఆండాళ్ళ తల్లి లోపల ఉన్నటువంటి నీలాదేవిని లేపడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తోంది. ఎందువలంటే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలంటే ముందు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కావాలి. అందువలన అమ్మని లేపడానికి వీళ్ళందరూ కూడా సంసిద్ధులవుతూ ఈరోజు పాసురాన్ని అమ్మ ముగించింది. రేపు 20వ పాసురంలో అమ్మ ఏ విధంగా మాట్లాడుతుందనేది రేపు కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.